జనసేన జన సైనికులు వీర మహిళలు ఈ పార్టీకి అసలు సిద్ధాంతం ఉందా మేడం? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీది బహుజన సిద్ధాంతమా, లెఫ్ట్ సిద్ధాంతమా, హిందుత్వ సిద్ధాంతమా, అసలు మీ పార్టీకి సిద్ధాంతం ఉందా లేదా? సినిమాలు చేసినట్టు ప్రతిసారి ఎట్లో చేసుకుంటూ పోతారా? అసలు ఏం మీ సిద్ధాంతం ఏంది మేడం? అసలు అందరినీ కలుపుకొని నడుస్తున్నారు తప్ప ఆయన ఏమి సిద్ధాంతాలు లేని వ్యక్తి కాదు, మేమేం విలువలు లేని వ్యక్తులము కాదు. మళ్ళీ మోడీ గారు మాట్లాడుతున్నా స్థానం ఉందంటారు. అసలు ఏంది క్లారిటీ? అసలు క్లారిటీ ఉందా పవన్ కళ్యాణ్ గారికి? క్లారిటీ ఉండబట్టి చాలా క్లారిటీగా మాట్లాడారండి. పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని నిజంగా అదే స్థాయిలో ఉందనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ లో జనసేనకి టీడీపీకి అస్సలు పడట్లేదు. ఏదో బయటికి ప్రభుత్వం ఉంది కాబట్టి నడుస్తారు కానీ జనసేన కార్యకర్తకి అసలు పడట్లేదు. ఒక కుటుంబంలో సొంత అన్నదమ్ములే కలిసి ఉంటుంది, కానీ కుటుంబమే కాదు. ఆ కుటుంబం విషయానికి వచ్చినప్పుడు కుటుంబమే. ఏం సాధించారు మేడం 1 year లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి? మళ్ళీ రావాలనుకుంటారంటే ప్రజలు తెలుగుకి తెగులు పట్టించేసి బూతులు తప్ప వాళ్ళు సాధించింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లు ఇచ్చింది. ఇప్పుడు ఆ ట్యాబ్లలో ఏమైనా సాఫ్ట్వేర్లు అన్నా వేసిరా? ట్యాబ్లలో సాఫ్ట్వేర్లు కాదండి, అసలు ట్యాబ్లు ఇచ్చి పిల్లల్ని ఆగం చేశారు. ఈయన కూర్చొని తాడేపల్లిలో పబ్జీలు ఆడుకుంటూ ఉండేవాడు. దాన్ని పిల్లలు కూడా అలవాటు చేసే క్రమంలో ఈ పని చేశారు తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ అలవాటు చేశారు అంతే. అంతే తప్ప ఆ ట్యాబ్లను ఉపయోగించి ఏ పిల్లలైనా ఫస్ట్ ర్యాంక్ సాధించారు? నాకు ఒక మాట చెప్పండి. సూపర్ 6 అమలు అవుతుందా? మీ మనస్ఫూర్తిగా చెప్పండి మేడం. సూపర్ 6 అమలు అవుతుందా ఆంధ్రప్రదేశ్ లో? అమలు అవుతుంది కదండి. ఏడు అమలు అవుతుంది మేడం? ఫ్రీ బస్ వస్తుందా మేడం? ఎన్నిసార్లు ఫ్రీ బస్ టికెట్లు? లోటు బడ్జెట్ లో ఉన్నప్పుడు మరి మీరు ఎట్లా అమలు ఇస్తారు మేడం? చంద్రబాబు నాయుడు గారు అడగట్లేదండి, మాకు అసలు ఫ్రీయే వద్దు, మాకు ఉద్యోగాలు కల్పించండి అని అడుగుతున్నారు. అంటే అప్పుడు ప్రజలకు అవసరం లేదని తెలిసి కూడా మేము మేనిఫెస్టో తయారు చేసాం. ప్రజలకు అవసరం లేదని తయారు చేయలేదండి. మరి మీ దగ్గర ఉన్న ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మేడం పిల్లల కోసం? కంపెనీలు రావాలి. జగన్ గారి ప్రభుత్వంలో ఎక్కడైనా ఒక కంపెనీ వచ్చిందండి. కంపెనీ వెనకాల పవన్ కళ్యాణ్ ఉండి అప్పనంగా 25 ఎకరాల భూమిని కైవసం చేసుకున్నది అభియోగం. దీనికి మీరు ఏమంటారు? ఇప్పుడేమో ప్రజల సొమ్ము మేడం. మరి జగన్ ఉన్నప్పుడు జగన్ సొమ్ము అయిందా మేడం? జగన్ ఎవరికి ఇచ్చారండి? అసలు మన పవన్ కళ్యాణ్ గారికి మాత్రం చాక్లెట్ ఇచ్చారు. అసలు ఆ చాక్లెట్ వెనక కథ ఏంటి? ఎందుకు ఇచ్చారు ఆ చాక్లెట్? ఒకవేళ ఇస్తే దాన్ని ఎంత వాల్యూ ఉండొచ్చు మేడం? నేను ఆయన నమ్మాను. మరి అన్ని సీట్లు మీరు జనసేన కావాలంటే వాళ్ళు టీడీపీలు వదులుకున్నట్టుగా మేడం. వదులుకునే మీకు ఇచ్చారు కదా మేము వదులుకున్నామండి. వాళ్ళు 13 వదులుకున్నారేమో. స్థానాల్లో మేము పోటీ చేస్తే మిగిలిన స్థానాల్లో వాళ్ళే పోటీ చేస్తారు. జగన్ మీటింగ్ పెట్టి జగన్ 2.0 వస్తుంది, నెక్స్ట్ అధికారం మాదే, మొత్తం రాసుకుంటున్నాం, రాసేసుకోండి. శివాజీ సినిమా అండి, శివాజీ సినిమానా 2.0లను H2O చూపించడానికి కాదు కదా. ఐడిటీవీ, మన ఉనికి మన వాణి. నమస్తే, నేను మీ శివకుమార్. ఈరోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. వారే జనసేన వీర మహిళ లక్ష్మి గారు. అసలు లక్ష్మి గారు జనసేన పార్టీలో వీర మహిళగా ప్రస్తుతాన్ని ఎలా స్టార్ట్ చేశారు, ఏంది అనేది వారి నోటనే తెలుసుకుందాము. నమస్తే లక్ష్మి గారు. మేడం, పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత అసలు మీకు మెయిన్గా రాజకీయాలకు ఎందుకు రావాలనిపిస్తుంది మేడం? అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వచ్చారా? ప్రజలకు అంత ముందుగా ఏమన్నా సేవ చేయాలి అన్న దృక్పథంతో ఒక ప్లాట్ఫామ్ దొరికిందని వచ్చారా? అసలు మీ ఆశయం ఏముండే మేడం పొలిటికల్గా? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టక ముందు నుండే నేను సోషల్ సర్వీస్ చేసేదాన్నండి. అంటే రోడ్డు మీద పడుకున్న వాళ్ళకి, అనాథలకి అని, లేకపోతే చదువుకొని ఇబ్బంది పడే పిల్లలకి ఫీజులు కట్టడం అని. కాకపోతే బయట ప్రపంచానికి నేను తెలియపరచుకోలేదు. స్టిల్ నా ఇప్పటి వరకు కూడా జస్ట్ ఒక మెసేజ్ మాత్రమే సోషల్ మీడియా ఫార్వర్డ్ చేస్తాను. ఎందుకంటే మనల్ని చూసి ఇన్స్పిరేషన్ తోటి ఇంకొకరు చేస్తారేమో అని ఆశతో, అంతేగాని పబ్లిసిటీకి చాలా దూరంగా ఉన్నా. అలాంటి టైంలో కళ్యాణ్ గారు పార్టీ పెడితే ఆయనతో కలిసి, చాలా మంచి వ్యక్తి, ఎన్నో కోట్ల రూపాయల ఆస్తులు, మరి ఏసీ రూమ్ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉండదు ఆయనకి. అలాంటి వ్యక్తి ప్రజల్లోకి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వ్యక్తికి మనం కూడా తోడుగా ఉంటే బాగుంటుంది, మంచి ఆశయాలతో వచ్చారని చెప్పి ఆయనకి అట్రాక్ట్గా నేను రావడం జరిగిందండి. నేను పుట్టి పెరిగింది రైతు కుటుంబంలో. మిడిల్ క్లాస్ అంటాం కంటే కూడా, మిడిల్ క్లాస్ కన్నా కూడా ఇంకా తక్కువ కౌలు రైతు మా నాన్నగారు. మమ్మల్ని పెంచిన విధానం కానీ,
లేకపోతే ఆయనకున్న దానిలో ఆయన ఎదుటి వాళ్ళకి సహాయం చేసే విధానం కానీ మాకు చిన్నప్పటి నుండి అలవాటైంది. పాలిటిక్స్, స్కూల్ ఏజ్ పాలిటిక్స్ నుండే పాలిటిక్స్లో ఉన్నానండి. నేను 6th క్లాస్ నుండి కూడా క్లాస్ లీడర్గా, అట్లా సెక్రటరీగా, ప్రెసిడెంట్గా స్కూల్ ఏజ్ పాలిటిక్స్లోనే ఉండేదాన్ని. ఏదన్నా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా మనం వాళ్ళకి తరపున స్టాండ్ తీసుకోవటం, మన వాయిస్ వినిపించడం, అప్పటి నుండి ఇప్పటికీ కూడా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, నువ్వు అది కంటిన్యూ చేస్తూనే ఉన్నావు అని చెప్పేసి కాల్స్ చేస్తారు, అప్రిషియేట్ చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా నేను చాలా ఇబ్బంది పడ్డానండి. 5th క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను. ఇంకా మా నాన్నగారు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు కట్టేదానికి కూడా కొంత ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. అట్లా నాలాగా ఎవరు అవ్వకూడదు, చదువుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్. మనలాంటి వాళ్ళకి కొంతమందికైనా సహాయం చేయాలి. బిఫోర్ మ్యారేజ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను, చదువుకోవాలని కానీ లైఫ్ పరంగా కానీ. అంటే వ్యవసాయ కుటుంబంలో ఎన్ని కష్టాలు అయితే ఉంటాయో అన్ని కష్టాలు నేను దగ్గర నుంచి చూశానండి. మా నాన్నగారుగానే కాదు, ఏ రైతు అయినా సరే వాళ్ళు పురుగు పుట్ట అని లేకోకుండా, రాత్రి పగలు లేకుండా కరెంటు తీగలు అవి చూసుకోరు, వెళ్తారు. ఈవెన్ వాళ్ళకి ఏమన్నా జరిగినా కూడా ఏమి రిటర్న్ అనేది ఏమి ఉండదు వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్కి భరోసా కూడా ఏమి ఉండదు. అట్లాంటి పరిస్థితుల నుండి చూసి కొంతమందికైనా సరే, నా తండ్రి లాంటి కొంతమందికైనా సరే, వాళ్ళ బిడ్డల లాంటి కొంతమందికైనా సరే మనం సహాయం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను సహాయం చేస్తూ వచ్చాను. ఓన్లీ రైతులకే చేశారా అంటే ఓన్లీ రైతులకే అని కాదు, ఎవరైతే కష్టంలో ఉన్నారో నా దగ్గరికి వచ్చిన వారికి నా స్తోమత వరకు నేను సహాయం చేస్తూ వచ్చానండి. మనలాంటి కొంతమందికైనా మనం సర్వీస్ చేయాలి, మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా, అట్లా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంతకుముందు ఏ పార్టీలోనూ నేను వర్క్ చేయలేదండి. జనసేనలోనే చేశాను, రావడమే జనసేనలోకి వచ్చాను, ఫ్యూచర్ కూడా జనసేనలోనే ఉంటాను. ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు. జనసేనలా తప్పకుండా ఏ పొజిషన్ వరకు చేయగలరు మీరు పదవులు, అంటే పార్టీ పదవులల్లా ఎక్కడ వరకు మీరు చేయగలిగారు ఇప్పటికి? ఫస్ట్ మేము 2014లో పార్టీలోకి వచ్చినప్పుడైతే ఎక్కడ ఒక జిల్లాకు ఒకళ్ళు కూడా లేరండి మహిళలు. మగపిల్లలు అంటే అభిమానులు ఉన్నారు కొంతమంది, అట్లా కార్యకర్తలుగా అట్లా ఉన్నారు. మహిళలు అయితే చాలా తక్కువ. మా ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తంలో కూడా ఇద్దరమే ఉండేవాళ్ళం మహిళ. అట్లా వర్క్ చేస్తున్నప్పుడు 2017 నుండి పూర్తి స్థాయి రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టారు. అంతవరకు కూడా సర్వీస్ మోడ్లోనే నడిచింది పార్టీ. 2017 నుండి మాత్రం పొలిటికల్ పార్టీ లాగా ఎస్టాబ్లిష్ అవ్వడం, తర్వాత మన నాదెండ్ల మనోహర్ గారి ఎంట్రీ తోటి పార్టీ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందండి. మాలాంటి ఎంతో మంది మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ మంచి మంచి పొజిషన్స్లో వర్క్ చేస్తున్నారు మహిళలు కూడా. పురుషులకు ధీటుగా అనే కన్నా కూడా వాళ్ళకన్నా కూడా ఒక 100 రెట్లు పైనే చేస్తున్నారండి. నేను స్టేట్ కమిటీలో వర్క్ చేశానండి, జై కిసాన్ వింగ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశాను. చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే నా ఆశయం అదే, రైతులకు ఏదైనా చేయాలి. అదే అంత ముందు కూడా మీరు రైతు ఉద్యమాలు రైతుల కోసమే చేశాను. రైతులకు ఏదన్నా చేయాలి అన్న ఆశతో ఉన్న నాకు ఆయన దారి చూపించారు. అట్లాగే రైతుల పక్షాన్ని నిలబడ్డాను. వాళ్ళకి ఏదన్నా సలహాలు సూచనలు కావాలన్నా వాళ్ళతో కలిసి ప్రయాణం చేశాను. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. పార్టీ పరంగా కాదు మేడం, ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉంది, అధికారంలో ఉంది, మీరు తలుచుకుంటే ఏ పదవైనా వచ్చే రేంజ్లో ఉన్నారు. మీరు కూడా మీతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీరు కూడా ఆ స్థాయి ఎలిజిబుల్ అని కూడా అనిపిస్తుంది. సో ఎందుకు ప్రభుత్వ పదవి కోసం ఆశ పెట్టుకోవడం తప్పు కాదు, కానీ ఏమైనా ఆశిస్తురా మేడం ప్రభుత్వంలో ఏమన్నా పదవి కావాలని? ప్రభుత్వం అంటే ఇక్కడ మనకన్నా ముఖ్యం ప్రజల భవిష్యత్తు అండి. మన భవిష్యత్తు కన్నా ఫస్ట్ వస్తే ఏమన్నా అధికారం మనకేమన్నా వస్తే చేయగలుగుతారు కదా మేడం. ఇంకా ప్రజలకు మీరు అనుకున్నట్టు ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతారు మేడం. కరెక్టే మీరు అనేది. నేనైతే పదవి అనేది బాధ్యత అనుకుంటానండి. ఒక నా పక్కన లక్ష్మీ చింతల పక్కన ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నది డిజిగ్నేషన్ గా భావించను నేను. అదొక బాధ్యత. మన రెస్పాన్సిబిలిటీని ఇంకా 10 రెట్లు పెంచేది అయ్యి ఉంటుంది తప్ప తగ్గించేది అయ్యి ఉండదు. అలాంటి బాధ్యతలు ఇస్తే మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను, 100% చేస్తాను. ఈవెన్ ఇవ్వకపోయినా సరే, లక్ష్మి నువ్వు ఇలాగే ఉండు, ఈ వర్క్ చేయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్లో వర్క్ ఇచ్చినా కూడా నేను 100% చేస్తాను. అలాగే చేస్తూ వచ్చాను కూడా. ఇప్పుడు వాస్తవం కాడికి మీ పార్టీతో అలిగేషన్ ఏంటంటే మేడం, మహిళల పట్ల నాయకుల చుట్టూ తిరిగిన వాళ్ళకే పదవులు వస్తున్నాయి తప్ప స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళకి పదవులు వస్తలేమన్న ఆరోపణ బాగా గట్టిగా అనిపిస్తుంది మేడం. సో మీరు ఒక మహిళగా మీ పార్టీలో దానికి ఖచ్చితంగా మీరు అనుభవించే ఉంటారు ఆ స్టేజ్ అని నేను అనుకుంటున్నా. ఎట్లా ఉంది మేడం, ఇది నిజమే అంటారు ఖచ్చితంగా?
అంటే ఆకలి వేసేవాడికి ఆకలి బాగా తెలుస్తుంది, కడుపు నిండిన వాడికి తెలియదు కదా. అంటే దగ్గరగా చూస్తే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉందండి, గవర్నమెంట్లో ఒక 100 పోస్టులో 200 పోస్టులో ఉంటాయి. 1,00,000 మంది ఉంటే అందరికి ఇవ్వలేరు కదా. ఆ ఎలిజిబిలిటీని బట్టి చూసి ఆ కెపాసిటీ వీళ్ళు అయితే ఓకే అని చెప్పేసి ఇస్తారు. అంతేగాని ఇప్పుడు నాకు రాలేదని నేను బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు. అది నడుస్తూ తప్ప మీరు చెప్పలేకపోయినా మీ పార్టీలో అయితే నడుస్తుంది మేడం. లేదండి, అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఏ కార్యకర్తల దగ్గర అయినా నానుడి వినిపించేదే తప్ప అందరికీ అయితే ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడండి, బిడ్డలందరికీ సమాన న్యాయం చేయగలుగుతారా? అంత మాత్రం బిడ్డలు కాకుండా అయిపోరు కదా. చేయాలి మేడం, చేయకపోతే చేయలేరండి, ఎవరు చేయలేరు, 100% ఎవరు చేయలేరు. 100% చేయకపోయినా సమాన హోదాలన్నా చూడాలి కదా మేడం. ఎవరు కష్టపడతారు ఎవరు కష్టపడతలేరన్న కనీసం తండ్రి అయితే గుర్తిస్తాడు కదా మేడం. గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉండబట్టే కదండి మరి మాలాంటి మహిళలు వచ్చి పనిచేస్తాం. గుర్తింపుకు అర్థము మనకు పొజిషనే కదా మేడం. కదండి, పొజిషన్ వస్తేనే గుర్తింపు అని కాదు. ఇప్పుడు జనసేన వేరే మహిళలుగా ఉండడమే అది ఒక పెద్ద డిజిగ్నేషన్. అంటే ఇంకా మీకు ఇంకా పై స్థాయి వస్తే ఇంకా బాగా చేయగలుగుతారా మేడం జనాల కోసానికి? ఇప్పుడు మీరు మీ పార్టీ కోసం చాలా కష్టపడతారు, స్వతంత్రంగా చేస్తారు. సరే ఇప్పుడున్న మీ పార్టీ అధికారంలో ఉంది, మీ ఉమ్మడి పార్టీ అధికారంలో ఉంది మేడం. మీరు కావాలనుకుంటే ఒక పొజిషన్ వచ్చింది అనుకోండి, ఇంకా ఎక్కువ సర్వీస్ చేయగలుగుతారు కదా ప్రజలకి, నా ఉద్దేశం. ఉన్నా లేకపోయినా చేస్తాము, కాకపోతే మనం చెప్పుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము సో అని చెప్పుకోవడానికి అయితే అవసరం ఉంటది. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారే ఈ రోజు వరకు కూడా నాకు ఇది కావాలి కోరుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారే లక్ష్మి రండి, లక్ష్మి గారు మీకు ఏం పదవి కావాలో చెప్పండి, మేము మీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మీరు ఇంకా ఎక్కువ సర్వీస్ చేయండి, ప్రజల కోసం టైం ఇవ్వండి అంటే ఏం కోరుకోవాలనుకుంటారు మేడం? మీరు మీ మనస్ఫూర్తిగా చెప్పండి మేడం, మేము పోయి రిక్వెస్ట్ చేస్తాం పవన్ కళ్యాణ్ గారిని. అట్లానేం కాదండి, నేను ఫస్ట్ థింగ్ కోరుకోవాలి అదే అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి నిజంగా పిలిస్తే కనుక నేను రైతుల పక్షాన్ని పనిచేయాలని కోరుకుంటానండి, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ మహిళా విభాగంలో పనిచేయాలని కోరుకుంటాను. ఇప్పుడు రైతుల పక్షాన పనిచేయాలి, మహిళా విభాగంలో చేయాలనుకుంటారు మేడం. దానితో పాటు ఇంకా ఏమైనా చేయాలనుకుంటారా మేడం? అంటే ఇప్పుడు ఆడపిల్లలు క్షణికమైన నిర్ణయాలు తీసుకుంటున్నారండి. ఎందుకంటే నేను పార్టీలో ఉన్నా పార్టీలో లేకపోయినా కూడా వాళ్ళకి మహిళలకు సపోర్ట్ చేస్తూనే వచ్చా. ఎందుకంటే మనలాంటి ఒక ఓదార్పు లేక ఎంతోమంది కళ్ళ ముందు పిల్లలు సూసైడ్లు చేసుకోవటం, తొందరపడి ఈ తల్లిదండ్రుల దగ్గర దొరకని ప్రేమ ఏదో బాయ్ ఫ్రెండ్స్ దగ్గర దొరుకుతుందనే ఆలోచనతోటి అట్లా తప్పుదోవ పట్టిపోతున్నారు పిల్లలు. అలాంటి పిల్లల్ని మనం ఒక్క క్షణం మనం కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే వాళ్ళ భవిష్యత్తు, ఎందుకంటే వాళ్ళ పిల్లలందరూ చదువుకుంటున్నారండి, చనిపోయేంత పిరికితనంగా అయితే వాళ్ళు ఉండరు. స్ట్రాంగ్గా ఎవరైనా సరే ఒక 20,000 సంపాదించుకునేటువంటి శక్తి ప్రతి ఆడపిల్లకు ఉంది. వాళ్ళకి మనోధైర్యాన్ని మనం ఇవ్వగలిగితే అలాంటి కౌన్సిలింగ్ సెంటర్లు పెడితే, గవర్నమెంట్ నుండి పెడితే, నేనైతే గవర్నమెంట్ని అడుగుతున్నానండి, గవర్నమెంట్ నుండి పెట్టి మాలాంటి మహిళలకు అందులో అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా పిల్లల్ని మంచి దారిలో నడవడానికి, రాంగ్ వేలో వెళ్లకుండా ట్యూన్ చేసుకొని పిల్లల్ని భద్రతగా పెంచుకోవడానికి మాకు అవకాశం ఉంటుందని కూడా నేను అనుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్లోని రైతులు, అసలు మీరు రైతు ఉద్యమాలు చేశారు మేడం, మేము కూడా విన్నాం చూసాం కూడా, రైతుల పక్షాన చాలా పోరాడారు. అసలు రైతులకు ఎలాంటి కష్టాలు అనుభవిస్తారు మేడం? వాస్తవం కాడికి వాళ్ళకి చిన్న చిన్న కష్టాలా పెద్ద కష్టాలా మనం చూడలేని పరిస్థితుల్లో ఉంటాం. అసలు ఎలాంటి వాళ్ళు కష్టాలు అనుభవిస్తారు మేడం? ఒక్కసారి రైతుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం మాకు. రైతు ఉద్యమాలు చేసిన రైతు నాయకురాలుగా కన్నా ఒక రైతు బిడ్డగానే నాకు ఎక్కువ వాళ్ళ కష్టాలు తెలుసండి. ఎందుకంటే చిన్నప్పుడు ఈవెన్ మా ఫ్యామిలీ అనే కాదు, ఎవరైనా సరే వాళ్ళు పంటలు పండిస్తారు, కానీ ఒక పూట తింటే రెండో పూట తినడానికి వాళ్ళకి పట్టిన మెతుకులు కూడా ఉండవు. మరి వాళ్ళే పండిస్తారు కదా, వాళ్ళకి ఎందుకు ఉండదు అంటే నో ఆన్సర్. వాళ్ళు తెచ్చేది వడ్డీలకు తీసుకొస్తారు. కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ దుర్మార్గం అండి. వాళ్ళ కౌలు రైతు కార్డులు ఇవ్వడానికి భూస్వాములు ఒప్పుకోరు. కౌలు రైతు కార్డులు ఉంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం అనేది గవర్నమెంట్ నుండి వస్తుంది. ఒక 20,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు ప్రజెంట్. కానీ కౌలు రైతు కార్డు ఇచ్చేది ఎవరు? భూస్వామి ఇవ్వడానికి ఒప్పుకోరు. ఆ 20,000తోనే వాళ్ళ భవిష్యత్తు కూడా నడవదండి. ప్రతి ఒక్క కౌలు రైతు కూడా ఎకరాకు వచ్చి 30,000 నుండి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి, వాళ్ళ కష్టం కాకుండా. తెల్లారు లెగిస్తే వాళ్ళు పురుగు మందులు 24 గంటల పురుగు మందులు లోపలికి పీల్చుకొని వాళ్ళకి ఎలాంటి అలవాట్లు ఉండక్కర్లేదండి. ఆ పురుగు మందులు పీలుస్తారు కదా, స్ప్రేయర్స్ చేసినప్పుడు, మందులు చల్లినప్పుడు, నాట్లు వేసినప్పుడు ప్రతి ఒక్కటి మందులతోనే ఉంటుంది. ఇంతకుముందు సేంద్రీయ వ్యవసాయం చేసేవారు, ఇప్పుడు అది లేదు, ప్రతి ఒక్కటి పురుగు మందులే. అది పీల్చుకొని ఒక 50-60 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామంటే ఆరోగ్యశ్రీ వచ్చేసరికి 1 వారం పడుతుంది. ఈ లోపు అతను ఉంటాడండి, చనిపోతాడు.
మరి అలాంటి వాళ్ళకి వెళ్తే ట్రీట్మెంట్ దగ్గు జలుబు తలనొప్పులకి వీటికి ఎవరు కూడా ఆరోగ్యశ్రీలు పెట్టరు. అవి కూడా చూపించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ రైతులు ఉన్నారండి. బిడ్డలను చదివించుకునే పొజిషన్స్లో లేరు. వాళ్ళకి ఏమన్నా కన్సెషన్ ఇస్తారా కాలేజీలలో? ఎవరు? బాగా చదివే పిల్లలు అనుకోండి ఏదో ఒక 10 పరక తగ్గిస్తారు. కానీ రైతు బిడ్డలకి ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఐఏఎస్ కొడుకుని ఐపీఎస్ కొడుకుని అని గర్వంగా చెప్పుకుంటారు. కానీ నేను రైతు బిడ్డ నేను ఎవరైనా చెప్పుకోగలుగుతున్నారండి? ఇవాళ పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయిని ఇస్తారా ఇవాళ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి? మరి అలాంటి దుస్థితిలో రైతు మగ్గిపోతుంటే వాళ్ళ గోడు వినిపించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈవెన్ నేను చూస్తున్నానండి, ప్రాక్టికల్గా నేను అనుభవిస్తున్నాను ఇవన్నీ. నా తండ్రి దగ్గర నుండో నా తమ్ముళ్ళ దగ్గర నుండో నేను చూసి అక్కడ సిచ్యువేషన్స్ చూసి నేను బయటికి రావడానికి నాకు ఎంత టైం పడుతుందంటే ఆలోచనల్లో నుంచి ఇంత 10 సంవత్సరాల నుండి పార్టీలో జర్నీ చేస్తున్నాను, ఇప్పటికి కూడా నేను వీళ్ళకి ఏం చేయలేకపోయానేంటి అనేటువంటి బాధ నన్ను దహించి వేస్తూ ఉంటుంది. అలాంటి బాధలు ఎవరు పడకూడదండి. మనం మినరల్ వాటర్ లేకుండా తాగం వాటర్. కాసేపు ఫ్యాన్ లేకపోతే కరెంట్ లేకపోతే ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. నేను 10 సంవత్సరాల వయసు వరకు కూడా మాకంతా బాగుందండి. నేను 10 సంవత్సరాల వయసు దగ్గర నుండి కూడా వీధి దీపం కింద చదువుకున్నాను. నేను కరెంటు కూడా లేదు. అలాంటి వీధి దీపాల కింద చదువుకొని మున్సిపల్ కొళాయిల్లోంచి నీళ్లు తెచ్చుకొని మరి బోధుల్లోంచి వాటర్ వస్తుంటే ఆ పురుగు మందులతో కలుషితం అయిపోయిన నీళ్ళు ఇలా దోశలు పట్టుకొని తాగుతారు వాళ్ళు. మరి వాళ్ళకి రోగాలు రాకపోతే ఏమొస్తాయండి? వాళ్ళ కోసం ఎవరైనా చూసారా ఇప్పటి వరకు? రైతు రాజు 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 అంటున్నాం, కానీ ఎవరు ఏమి చేయలేకపోతున్నారు కదా. వాళ్ళకి ప్రభుత్వాలను అయితే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానండి, జై జవాన్ జై కిసాన్ అంటున్నాం. ఇక్కడ రైతు అభాగ్యంగా ఉండిపోతున్నాడు. ఈవెన్ సైనికులు కూడా అలాగే ఉండిపోతున్నారు. వాళ్ళు ఏ ఉద్యోగం చేసుకున్నా కూడా వాళ్ళు 50-60 వేలు సంపాదించుకుంటారు కదండి. వెళ్ళి బోర్డర్లో పహారా కాయాల్సిన అవసరం వాళ్ళకి లేదుగా. అంటే వాళ్ళు దేశభక్తితో వెళ్తున్నారు. ఆ దేశభక్తితో వెళ్ళే వాళ్ళని గౌరవించుకొని వాళ్ళ కోసం ఆలోచన చేయాలి. ఇక్కడ రైతు బిడ్డల కోసం రైతు కోసం కూడా ఆలోచన చేయాలి. వీళ్ళు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి నీకు ఆధార్ కార్డు ఉందా లేకపోతే రేషన్ కార్డు ఉందా ఇట్లా కాకుండా మరి రైతులను ఏ రకంగా గుర్తించాలి అంటే ప్రభుత్వం బాధ్యత. అది ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళకి విద్యని వైద్యాన్ని ఉచితంగా అందించగలిగితే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. ఏ రైతు కూడా ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాను నా బిడ్డ పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాడు, లేదా ఒక ఉద్యోగి నాకన్నా పెద్ద ఉద్యోగం చేయాలనుకున్నాడు. ఏ రైతు కూడా నాకన్నా పెద్ద రైతు కావాలని కోరుకోవట్లేదు. మరి కారణం ఏంటండి? నేను అనుభవించే బాధలు నా బిడ్డలు పడకూడదు అనుకుంటున్నాను. అలాంటి దుస్థితి నుండి రైతు బయటికి రావాలి. అలాంటి వాళ్ళ కోసమే నేను నా జీవితాన్ని పణంగా పెట్టైనా సరే నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామానికి రోడ్లు వేసేసారండి. ప్రతి ఊరికి వేసారండి. మారుమూల ఉన్నా ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఏ ఊరికి వెళ్ళినా రోడ్లు చూడగలుగుతాం ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా అండి. చాలా సంతోషంగా అసలు ప్రజలే చెప్తున్నారండి. 5 సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడ్డాము. వెహికల్స్ ఇరిగిపోవటం, ఒళ్ళు ఇరిగిపోవటం, రోగాలు వెళ్ళిపోవటం హాస్పిటల్స్కి. ఇప్పుడైతే మొత్తం రోడ్లు వేసారు. మీరు ఏ ఆంధ్రప్రదేశ్ అక్కడ అనంతపూర్ నుంచి తీసుకొని ఇక్కడ శ్రీకాకుళం ఎక్కడ వెళ్ళండి రోడ్లు అయితే 100% వేసేసారు. ఓకే మేడం, సరే ఈ రోడ్లు వేసి ఇప్పటిదాకా మీరు అన్నారు మేడం డిఎస్సి రిక్వైర్మెంట్ చేసిరని. డిఎస్సి రిక్వైర్మెంట్ చేసారు సరే మేడం, కానీ జగన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొచ్చాం. ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వల్ల ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనౌన్స్ చేసినప్పుడు మీ పార్టీ పెద్ద పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగు భాషను చంపుతుర్రు, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి తెలుగు నాశనం చేస్తున్నారు అంటే మరి వారి పిల్లలు తెలుగులో చదువుతురా ఇంగ్లీష్లో చదువుతురా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పిల్లలు ఇంగ్లీష్లో చదువుతురా తెలుగులో చదువుతురా? ఎప్పుడైనా నాయకుల పిల్లలు కావచ్చు, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు కావచ్చు, మొత్తం ఇంగ్లీష్ మీడియం చదువుతారు మేడం. నీకు జగన్ గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించరు ఓకే, కానీ మరి మీ పిల్లలు ఎక్కడ చదువుతారు? ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియాన్ని జగన్ గారు తీసుకురాలేదండి. మేము చదువుకున్నప్పటి నుండి కూడా. ఓకే, నాది 98 10th బ్యాచ్ అండి. అప్పుడులోనే మాకు ఇంగ్లీష్ ఉంది, చదువుకున్నాం కదా. ఈయన స్పెషల్ గా తీసుకొచ్చింది ఏముందండి? తెలుగు మన భాష ఏంటండి, మన మాతృభాషలో కూడా ఉండాలి అన్న తప్ప ఇంగ్లీష్ ని ఎవరు వ్యతిరేకించలేదండి. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరు కూడా ఇంగ్లీష్ ని వ్యతిరేకించలా. కానీ అట్ ద సేమ్ టైం తెలుగుని తీసేయొద్దు అని చెప్పారు. మరి తెలుగు తీసేయకపోతే ప్రత్యేకంగా వాళ్ళు ఇంగ్లీష్ ప్రవేశపెట్టింది ఏంటండి? ఇంగ్లీష్ భాష ఉంది కదా. ఇంగ్లీష్ భాష ఉందండి, వేరే సబ్జెక్టులలో కూడా ఇంగ్లీష్ మీడియం లో బోధన స్టార్ట్ చేసారు వాళ్ళు. కానీ తెలుగును అయితే ఎక్కడ చంపలేదు, డిజిటల్ లోనే స్టార్ట్ చేశారండి. నిజంగా అయితే ఎక్కడ జరగలేదు, ఎక్కడ దొండపాడో ఏదో ఊరికే అలా టీవీ ఛానల్స్ లో చూపించారు తప్ప నిజంగా అన్ని స్కూల్స్ లో జరిగితే అందరూ సంతోషించి స్వాగతిస్తారు, దాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయరు. తెలుగు తీసేయొద్దు అన్నారు తప్ప ఇంగ్లీష్ మాట్లాడించవద్దు అని చెప్పి
ఎక్కడా చెప్పలేదండి. ఎక్కడైనా చెప్పుంటే కనుక మీరు రిటేక్ చేయొచ్చు. ఇప్పుడు మరి ఇంగ్లీష్ ని కొనసాగిస్తారా? ఇంగ్లీష్ మీరు ఉన్నారా, తీసేసిందా మేడం? ఇంగ్లీష్ ఎప్పుడు ఉందండి, ఇంగ్లీష్ భాష ఎప్పుడు ఉంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి, తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయి, అట్లాగే కంప్యూటర్ విద్య కూడా ఉంది కదా వాళ్ళ అందుబాటులో. ఎందుకంటే ఇప్పుడు మరి మీ చంద్రబాబు నాయుడు గారు అత్యంత టెక్నాలజీవంతుడు, ప్రపంచానికే టెక్నాలజీ పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి కొత్త టెక్నాలజీ ఏమన్నా స్కూళ్లకు అందించారా మేడం? ప్రజెంట్ కొత్త విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి గారు ట్యాబ్లు ఇచ్చింది. ఇప్పుడు ఆ ట్యాబ్లలో ఏమైనా సాఫ్ట్వేర్లు అన్నా వేసిరా? ట్యాబ్లలో సాఫ్ట్వేర్లు కాదండి, అసలు ట్యాబ్లు ఇచ్చి పిల్లల్ని ఆగం చేశారండి. ఎందుకంటే ఇంతకుముందు చిన్న స్వాతి పుస్తకం చదివితే అదేదో పెద్దలాగా తప్పులాగా భావించేవాళ్ళం మన జనరేషన్ లో. కానీ వాళ్ళ A to Z టెక్నాలజీ ఫోన్ లో అందుబాటులోకి వచ్చింది. అట్లాంటి ఫోన్లను తీసుకొచ్చి మనకి బ్రెయిన్ పెరగాలి కానీ క్యాలిక్యులేటర్ మీద వేసేసి ఆన్సర్ చెప్పేస్తే అది ఎంతవరకు పాసిబుల్? అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు అండి, అది నేను తప్పనట్లేదు. అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు ఉపయోగించుకోవాలి? వాళ్ళ మేధస్సుకు తగిన విధంగా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుకోవాలి. 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి పిల్లలకి విద్యార్థులకు మేధస్సు లేదంటారా? మేధస్సు లేదు కదా, మేధస్సును చంపేసే క్రమం అది. ఆ పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారండి. ఈ పిల్లలు ఈ ట్యాబ్స్ లో ఏం చదువుతున్నారో, పబ్జీలు ఆడుతున్నారో లేకపోతే ఫ్రీ ఫైర్లు ఆడుతున్నారో, ఈయన కూర్చొని తాడేపల్లిలో పబ్జీలు ఆడుకుంటూ ఉండేవాడు. దాన్ని పిల్లలు కూడా అలవాటు చేసే క్రమంలో ఈ పని చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పబ్జీ అలవాటు చేశారు అంతే. అంత తప్ప ఆ ట్యాబ్లను ఉపయోగించి ఏ పిల్లలైనా ఫస్ట్ ర్యాంక్ సాధించారు? నాకు ఒక మాట చెప్పండి. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఆ ట్యాబ్ ఉపయోగించి చదువుకొని ఫస్ట్ ర్యాంక్ కాదు, ఈవెన్ నాలెడ్జ్ సాధించారు. రీల్స్ చూద్దామా లేకపోతే సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది చూద్దామా, దీనికి ఎడిక్ట్ అయిపోయి పిల్లలు ఆగమైపోయారు. ఇంకా కాదు మేడం, ట్యాబ్ లో కావాలంటే రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు కదా, ప్రభుత్వం రిస్ట్రిక్షన్స్ పెట్టేయలేదా? ఎలా పెట్టిస్తారు? వాళ్ళు ఏం పెట్టలేదండి, డైరెక్ట్ గా ఇచ్చారు. అంత ఏజ్ పిల్లలకి ట్యాబ్లు ఎందుకండి? ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో సిస్టమ్స్ అయిపోయినాయి కదా మేడం. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఫోన్ ముందర లేకపోతే తినని పరిస్థితులు ఉన్నాయి. అవసరం వరకు వాడుకోవాలండి. ఇప్పుడు ఔషధం కూడా మోతాదు మించితే అది కూడా జబ్బేనండి. అసలు సిస్టమ్ తో అవసరం లేదు. 10th క్లాస్ బిలో 10th క్లాస్ పిల్లలకి సిస్టమ్ తో అవసరం ఉంటే స్కూల్స్ లోనే నేర్పుతారు. కంప్యూటర్స్ లో నేర్పుతారు. స్కూల్ లాంటి స్కూల్స్, పెద్ద పెద్ద స్కూల్స్ వల్ల, ఇంటర్నేషనల్ స్కూల్స్ వల్ల నీకు 7th 6th 7th స్టాండర్డ్స్ నుంచే కంప్యూటర్ ఇంట్రడక్షన్ చేస్తున్నారు. దాన్ని తీసుకొచ్చి నేను నా ప్రజలకు ఏదన్నా చేద్దామని జగన్మోహన్ రెడ్డి చేస్తే దాన్ని మీరు వద్దంటారు? వద్దనలేదండి. బైజూస్ వాళ్ళతోటి పెద్ద స్కామ్ నడిపాడు ఈయన, అంతే తప్ప ఈ ట్యాబ్స్ ఇవన్నీ అనేది ఒక బూటకం. ట్యాబ్ అవసరం ఎంత హీనంగా వేసుకున్నా ఒక్కొక్క ట్యాబ్ 10,000 రూపాయలు ఉంటుందండి. ఆ 10,000 రూపాయలు లగ్జరీ వస్తువు పిల్లల చేతికి ఇస్తే వాళ్ళు చదువుతారా? చదివి వాళ్ళు కంప్యూటర్ లో నాలెడ్జ్ ఉంది, ప్రొజెక్టర్ల మీద చెప్తున్నారు, అవి ఏర్పాటు చేయండి. అవసరమైతే ఎవరు వద్దన్నారు? ఇంగ్లీష్ విద్యను యాజ్ ఏ పేరెంట్ గా నేనైతే రిజెక్ట్ చేయను కదా. సరైన విధానంలో ప్రవేశపెడితే ఎవరు రిజెక్ట్ చేయరండి 100%. ఇంగ్లీష్ సరే మేడం, ఇంగ్లీష్ విద్య వదిలేద్దాం మేడం. మీ చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమి ప్రభుత్వం సూపర్ 6 మేము వచ్చేస్తున్నాము, ఇచ్చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 10,000 ఇస్తే, సపోజ్ ఎగ్జాక్ట్లీ ఫిగర్స్ నాకు తెలియదు, 10,000 ఇస్తే మేము 15 ఇస్తాం, ఆయన 20 ఇస్తే మేము 30 ఇస్తాం, మేము అన్ని ఇచ్చేస్తున్నాం అని వచ్చేసారు మేడం. సూపర్ 6 అమలు అవుతుందా? మీ మనస్ఫూర్తిగా చెప్పండి మేడం, సూపర్ 6 అమలు అవుతుందా ఆంధ్రప్రదేశ్ లో? అమలు అవుతుంది కదండి. అమలు అవుతుంది మేడం? ఫ్రీ బస్ వస్తుందా మేడం? ఎన్నిసార్లు ఫ్రీ బస్ ఇంకా రాలేదండి. ఒక్కొక్క నెల ఒక్కొక్కటి రిలీజ్ చేస్తా వస్తున్నారు. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని పునర్నిర్మాణం బడ్జెట్ లో ఉన్నప్పుడు మరి మీరు ఎట్లా అమలు ఇస్తారు మేడం? చంద్రబాబు నాయుడు గారు జీరో బడ్జెట్. భారతదేశంలో చంద్రబాబు నాయుడు అంత మేధావి లేడు. ఆర్థిక ప్రజలు ఎవరు అడగట్లేదండి, మాకు అసలు ఫ్రీయే వద్దు, మాకు ఉద్యోగాలు కల్పించండి అని అడుగుతున్నారు. మరి మీరెందుకు మరి రాష్ట్ర ప్రజలకు అవసరం లేని మీరు ఎట్లా పెట్టిరు? రాష్ట్ర ప్రజల అవసరం లేనిది పెట్టలేదండి. కాదు మేడం, రాష్ట్ర ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని మేనిఫెస్టో తయారు చేస్తారు కదా. వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో దాన్ని తీర్చడానికి ఒక రాజకీయ పార్టీ మేనిఫెస్టో తయారు చేస్తుంది. అంటే అప్పుడు ప్రజలకు అవసరం లేదని తెలిసి కూడా మేము మేనిఫెస్టో తయారు చేసారు. ప్రజలకు అవసరం లేదని తయారు చేయలేదండి. ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకి ఎంతో కొంత మెడిసిన్స్ కో దేనికో దానికి అవసరం ఉంటుంది. పెన్షన్ రూపంగా వాళ్ళకి అందుతుంది. దానికి అవసరం లేదని ఎలా అంటాం? వాళ్ళకి అందిస్తున్నాం కదా, పెన్షన్ అందిస్తున్నాం. పెన్షన్ పెంచారు కదా. మరి అదే విధంగా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. అట్లాగే అమరావతి పునర్నిర్మాణం చేస్తున్నారు. వచ్చిన 6-7 నెలల్లోనే ఇన్ని చేసుకుంటా వస్తున్నప్పుడు ఇప్పుడు అందరిలాగా వెళ్ళిపోయి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ప్రజల మీద భారం వేయడం కరెక్ట్ అంటారా? చంద్రబాబు నాయుడు కాదండి. అట్లా ప్రజల మీద
మీద భారం వేయడం correct ఆ? ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ బ్యాంకు అప్పు తెచ్చిన ఘనత చంద్రబాబుది. అవసరానికి తెచ్చారండి. అవసరానికి తెచ్చారు. ఎమ్మెల్యేలు ఎంపీల ఖాతాలోకి మళ్లించుకోవడానికి తేలేదు కదా. మొదటిసారి వచ్చినప్పుడు బాండ్ల పేరు మీద అమరావతికి బాండ్లు కావాలి మేము బాండ్ల పేరు మీద తీసుకున్నాం. అప్పులు ఎట్లా కొత్తగా సృష్టించాలో ఎట్లా తీసుకురావాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు. అప్పులు అవసరానికి తీసుకొస్తారండి. అనవసరంగా ఎమ్మెల్యేలు ఎంపీలు దారి మళ్లించుకోవడానికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా మేడం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నాడు, ఆయన స్పీచ్లలో చాలా స్పీచ్లలో, నేను ఇక్కడ బటన్ నొక్కినా మా అక్కల అకౌంట్ లో పడ్డాయి, మా తమ్ముళ్ళ అకౌంట్ లో పడ్డాయి, బటన్ నొక్కినా బటన్. ఎక్కడ కూడా అవినీతికి తావు లేదు కదా, డైరెక్ట్ అకౌంట్ డిపిటీ సిస్టమ్ కదా. మరి ఎక్కడ పోయినట్టు అంత అవినీతి లేకుండా చేశాడు కాబట్టి వాళ్ళు కూడా బటన్ నొక్కి కృతజ్ఞత తీర్చుకున్నారు. పులివెందల్లో పడిపోయాడు మళ్ళీ తిరిగి. అంటే పులివెందలో సరే పడ్డాడు మేడం, ఇప్పుడు ప్రజలకే ఇచ్చింది కదా ఆయన అయితే డబ్బులు, ఆయన సొంతంగా అయితే వాడుకోలేదు కదా మేడం. సరే రోడ్లు ప్రజలకు అన్ని ప్రజలకు ఏమి ఇవ్వలేదండి. అభూత కల్పన అది. ఇదిగో ₹1 ఇస్తున్నాను అని చెప్పి 10 రూపాయలు లాక్కున్నాడు. ట్యాక్సులు గ్రీన్ ట్యాక్స్ ఎప్పుడన్నా వేలకు వేలు గ్రీన్ ట్యాక్స్ చూసామండి. ₹600 అండి గ్రీన్ ట్యాక్స్. 5-6 వేల రూపాయలు అయింది. ఎందుకయిందండి? 15,000 అనుకుంటా, 5-6 వేలు కూడా కాదు. మరి ఒకళ్ళ దగ్గర పెట్టి ఒకళ్ళ దగ్గర నుండి 10 మంది దగ్గర నుండి లాక్కుంటే అది న్యాయం అంటారా? న్యాయబద్ధం అది? ప్రభుత్వం నడవాలంటే చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఏం ట్యాక్స్ లేకుండా చేస్తుందా? ట్యాక్స్లు అంత దారుణమైన ట్యాక్స్లు ఏమి ఉండవండి. కూటమి ప్రభుత్వంలో అంత ప్రజలైతే ఇబ్బంది పడట్లేదు, చాలా హ్యాపీగా ఉన్నారు. అవసరమైతే సంక్షేమ పథకాలు స్వచ్ఛందంగా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు స్వచ్ఛందంగా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. ఎందుకంటే అవసరం లేదు, అవసరం లేదు కాదండి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు చూపిస్తే చాలు అంటున్నారు. భవిష్యత్తు అంటే ఉచితాలు మాకు అవసరం లేదు, మా పిల్లలకు భవిష్యత్తు ఇవ్వడం కోసం మేము సంక్షేమ పథకాలు వదిలేస్తామని చెప్తున్నారు. ఓకే, అంటే మరి మీ దగ్గర ఉన్న ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటారు మేడం పిల్లల కోసానికి? కంపెనీలు రావాలి. జగన్ గారి ప్రభుత్వంలో ఎక్కడైనా ఒక కంపెనీ వచ్చిందండి? వచ్చిన డ్రాయర్ కంపెనీలు కూడా పోయినాయి. అంటే ఒంటి మీద ఉన్న డ్రాయర్లు కూడా లాక్కొని పోతారేమో వాళ్ళు దండం పెట్టి వెళ్ళిపోయారు. మరి పిల్లల భవిష్యత్తు కోసం సాఫ్ట్వేర్ కంపెనీలని, అట్లాగే HCL లాంటి కంపెనీలు, మొబైల్ సారే కంపెనీలు, పిల్లలు టెక్నాలజీని బట్టి వాళ్ళు చదివే చదువులకి అనుగుణంగా వెళ్ళిపోయి విదేశాలకో పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతికే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు వస్తుందండి? మొన్న సరే మేడం ఈ కంపెనీ గురించి మొన్న దావోస్ వెళ్ళారు మా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, ఏపీ ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు తీసుకొచ్చిన వాళ్ళ పైన వాళ్ళకి భూములు కూడా అలాట్ చేశారు. ఉర్సా అనే కంపెనీ మేడం. ఉర్సా అది ఏందనంటే డేటాబేస్ సెంటర్ కానీ దాదాపుగా 26 ఎకరాలు ఉర్సా కేటాయించారు. మీకు ఏమైనా ఐడియా ఉందా మేడం దాని మీద? ఉర్సా కేటాయిస్తే ఆ ఉర్సా హైదరాబాద్లో ఇప్పుడు మనం ఒక చిన్న అపార్ట్మెంట్లో, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఒక ప్లాట్లో ఉంది మేడం కంపెనీ రెసిడెన్షియల్. ఇలాంటి ట్రాన్సాక్షన్ లేని కంపెనీ, 1 లక్ష రూపాయలు ఉన్నాయి. ఇలాంటి డబ్బులు లేని కంపెనీ ఒక 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తా అంటే 26 ఎకరాలు కేటాయించారు మేడం. ఏంది మీరు ఎట్లా కేటాయిస్తారు మేడం ఈ ప్రభుత్వం? మరి కంపెనీలను విస్తృతపరిస్తేనే కదండి ఉద్యోగ అవకాశాలు. ఆ కంపెనీ కాదు మేడం, ఆ కంపెనీ 5,000 కోట్ల డబ్బులు ఇస్తా అని మీకు ఎంఓయూ చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఆ కంపెనీ అకౌంట్ ₹1,00,000 కూడా లేవుగా మేడం, అవి చూసుకోరా? ₹1,00,000 టెక్నాలజీ మరి ప్రజలకు ఏం అందిస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఎంతవరకు ఇస్తున్నారు చూసుకోవాలి కదా. ఒక కంపెనీ నడవాలంటే దాదాపుగా కంపెనీ అకౌంట్ లో ఒక 10 లక్షలన్నా ఆ జీతాల కన్నా ఉండాలి. ఈయన 5,000 కోట్లు పెడతాను ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆ కంపెనీ అకౌంట్ లో 10 లక్షలు లేవు మేడం. మరి దాని వెనకాల మీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేది అభియోగం మేడం. ఉర్సా కంపెనీ వెనకాల పవన్ కళ్యాణ్ ఉండి అప్పనంగా 26 ఎకరాల భూమిని కైవసం చేసుకున్నది అభియోగం. దీనికి మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు అవసరమైతే ఆయన జేబులో డబ్బులు ఇచ్చే వ్యక్తి తప్ప అలాంటి ఎంకరేజ్ చేసే మనిషి కాదండి. ఇప్పుడు ఒక పిల్లవాడు మంచి తెలివితేటలతో ఉన్నాడు, అతనికి డబ్బు లేదనుకోండి, ఫ్రీ సీట్లు ఇచ్చి చదివిస్తారుగా, అది తప్పు అంటారా? అంటే ఇప్పుడు ఫ్రీగా ఇచ్చిరా? ఫ్రీగా ఇవ్వలేదు, ఫ్రీగా ఇవ్వలేదు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చారు. ఫ్రీగానే ఇచ్చింది మేడం. రాష్ట్రానికి అభివృద్ధి కోసం కమిట్మెంట్, దానికి కూడా ఒక రూల్ ఆఫ్ లా ఉంటదండి, దాని ప్రకారం ఇస్తారు. వాళ్ళకి అప్పనంగా కట్టి పెట్టడానికి కంపెనీ అకౌంట్ లో 10 లక్షలు లేని కంపెనీ 5,000 కోట్లు మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 లక్షలు కూడా లేదు అని మీకు ఎవిడెన్స్ ఉందా? ఉంది మేడం, ఎవిడెన్స్ ఉంది. చూపించండి, ఎవిడెన్స్ ఉంది, చూపించండి, ఎవిడెన్స్ చూపించండి. 10 లక్షలు లేని కంపెనీ 5,000 కోట్లు ఇస్తుందని అంటే ఎట్లా, ఇది ఎక్కడికి దారి తీస్తుంది? వాళ్ళ దగ్గర అభివృద్ధి పరిచే టెక్నాలజీ ఉండొచ్చండి, అంతే తప్ప అప్పనంగా కట్టబెట్టడానికి అదేమి చంద్రబాబు గారి సొమ్ము కాదు, పవన్ కళ్యాణ్ గారి సొమ్ము కాదు, ప్రజల సొమ్ము తీసుకెళ్లి అప్పనంగా కట్టి పెడతా అంటే ప్రజలు ఒప్పుకోరు. ఫస్ట్ ఇప్పుడేమో ప్రజల సొమ్ము మేడం, మరి జగన్ ఉన్నప్పుడు జగన్ సొమ్ము అయిందా మేడం? జగన్ ఎవరికి ఇచ్చారండి? అసలు జగన్ వచ్చారా? జగన్ చూసి ఏ కంపెనీ అయినా వచ్చిందా? ఒక్క కంపెనీ చెప్పండి. అంటే బజ్జీలు పునుగులు వేసుకునే వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళని
పెద్ద పెద్ద ఇదిగా వైజాగ్ లో పెట్టి చూపించారు. అది వాళ్ళ కంపెనీలు ఇండస్ట్రియలిస్టులు అండి వాళ్ళు. తర్వాత ఎవరు ఫెయిల్ అయ్యారు? ఇప్పుడు సరే మేడం, అమరావతి ఎక్కడి వరకు వచ్చింది మేడం? మొన్న ప్రధానమంత్రి గారు వచ్చారు మేడం, వచ్చి చాలా గ్రాండ్గా చేసినట్టు ఫంక్షన్, చాలా గ్రాండ్గా చేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడే ఉన్నారు. అది ఎంత విలువనో నాకు తెలియదు కానీ ఒక అమూల్యమైన చాక్లెట్ ఇచ్చిపోయారు మేడం పవన్ కళ్యాణ్ గారికి. అసలు ఆ చాక్లెట్ వాల్యూ ఎంత మేడం? అసలు మోడీ గారు ఆ చాక్లెట్ని ఎక్కడి నుంచి తెచ్చి ఉంటారు? మన భారతదేశం నుంచా ఇక వేరే విదేశాల నుంచా? ఎంత కాస్ట్లీగా అయి ఉంటాడు? అంత పెద్ద సభకు వచ్చి ప్రధానమంత్రి గారు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇస్తారేమని చూస్తే మన పవన్ కళ్యాణ్ గారికి మాత్రం చాక్లెట్ ఇచ్చారు. అసలు ఆ చాక్లెట్ వెనక కథ ఏంది? ఎందుకు ఇచ్చారు ఆ చాక్లెట్? ఒకవేళ ఇస్తే దాని ఎంత వాల్యూ ఉండొచ్చు మేడం? ఏం చాక్లెట్ ఇచ్చారండి? మాకెవరికి కనబడకుండా పర్సనల్ ప్రపంచం మొత్తానికి కనిపించింది, మీకు కనిపించడం మేడం? మీకు ఒక్కరికి పర్సనల్ గా కనిపిస్తుంది మేడం. ప్రపంచం మొత్తం చాక్లెట్ స్టేజ్ మీద చాక్లెట్ ఇచ్చిండు అంటే ఆ చాక్లెట్ తీసుకోవడానికి వచ్చిండా ఏంది? పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే మనిషి కానీ తీసుకునే మనిషి కాదు అని ఒకవేళ చాక్లెట్ కూడా తీసుకుంటాడు. అసలు సమస్య లేదండి. జనసేన వీర మహిళగా నేను ఆయన నమ్మాను. ఆయన అలాంటి పనులు చేయరు. ఇప్పుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నా జీతంలో నుంచి ₹1 నేను తీసుకుని ప్రజలకు ఇచ్చేస్తున్నా అని చెప్పారు. ఆయన గవర్నమెంట్ అయిపోయింది, మన గవర్నమెంట్ వచ్చి కూడా దరిదాపు 1 year వస్తుంది. కానీ ఇవాటి వరకు ఆయన తీసుకున్నటువంటి 3 లక్షల పైచీలకు జీతం ఉంటది ప్రతి నెల. మరి ఎవరికి ఇచ్చారండి? ఇప్పటికైనా సరే చూపించారా? వాళ్ళ నాయకులు గాని ఆయన గాని ఇదిగో నేను ఈ సేవా సంస్థకి ఇచ్చాను, లేకపోతే ఈ పిల్లల్ని చదివిస్తున్నాను, అనాథ పిల్లల్ని నేను దారిపోసినటువంటి డబ్బులు అవి ఎక్కడ చూపించారండి? ఎటు దారి మళ్లించారు అవి? అంటే నోటి మాటలేనా? మీరు ప్రభుత్వాలకు వచ్చినా మేడం చెప్పొచ్చు కదా, ఎటు దారి మళ్లించారా? నేను ఆ సందర్భం రాలేదండి. అందుకే ఇప్పుడు మీడియా ముఖంగా ఖచ్చితంగా అడుగుతున్నా. నేను ఒక జనసేన పార్టీ వీర మహిళగా నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ఆయన జీతాన్ని స్వచ్ఛందంగా అనాథ పిల్లల కోసం ఇస్తున్నారు. అదే విధంగా వరదలు వస్తే వాళ్ళకి ఇచ్చారు. ప్రతి ఒక్కటి సైనిక దళానికి ఇచ్చారు. ప్రతి ఒక్కటి ఆయన దారమోస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చనిపోయిన వ్యక్తికి సరే జవాన్కి ఎవరిదైనా మనం బాధాకరమైన విషయం మేడం, అలాంటి జరగవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షలు ఇచ్చారు మేడం. ప్రకటించారండి, ఇవ్వలేదు. ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు మేడం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చొచ్చారండి. చెక్కు రూపంగా ఇచ్చొచ్చారు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దీంట్లో కూడా రాజకీయం ఎట్లా చేస్తారు మేడం? చూపించండి. నిరాధార ఆరోపణలు నేను చెయ్యను. ఆయన ప్రకటించారు. ఇస్తే చూపించమంటున్నాను కదా నేను కూడా. అంతకు ముందు కూడా వరద నిధికి 25 లక్షలు ఏమో ప్రకటించారు. ఏదండి? ఎవరికైనా ఇచ్చారా వరద సహాయ నిధికి? జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రకటించడం ఉంటే మీరు సైనిక బోర్డుకి 500 ఇచ్చినటువంటి మనిషి ఆయన ప్రజలకి దాన ధర్మం చేస్తాడని మీరు ఎలా అనుకుంటారు? 500 రూపాయలు. ఎవరన్నా మనం ఈ రోజు ఇక్కడ ఇంత స్వేచ్ఛగా నిద్రపోతున్నామంటే దానికి కారణం అక్కడ పహారా కాస్తున్న సైనికులు. అలాంటి వాళ్ళకి 500 రూపాయలు ఇచ్చారు అంటే ఆయన నెల జీతమే ఆ రోజు సీఎం గా 3 లక్షల పైచీలు. ఆరోపణ కాదండి, యథార్థం. మీడియా ఛానల్స్ అన్ని చూపించాయి కదా. మరి ఇప్పుడు ఈ 500 ఇచ్చినామని చూపించిన అంటారు మేడం. ఇప్పుడు 25 లక్షలు కూడా మన మీడియా ఎందుకు చూపిస్తలేదు మేడం? అన్ని మీడియా 25 లక్షలు ఇవ్వలేదు కదా. ఇస్తే చూపిస్తారు. ఇవ్వలేదు కదా. ప్రకటించారనే చెప్తున్నారు వాళ్ళు కూడా. మీరు క్లియర్ గా వినండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అనే చెప్తున్నారు, ఇచ్చారని చెప్పలా. ఓకే మేడం, సరే అది వదిలేండి మేడం. ఇంకా మీ అభివృద్ధి చూద్దాం. ఈ ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు గెలిచిన క్షణం నుంచి ఎక్కడ పోయినా ఎవరు పోయినా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా బండ్ల మీద రాసుకున్నారు, టాటోలు వేయించుకున్నారు. ఎక్కడ చూసినా అది ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. అసలు పిఠాపురం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ రాజకీయ పరిస్థితి ఏంది మేడం? వర్మ ఎక్కడ పోయిండు పిఠాపురంలో? వర్మకి పవన్ కళ్యాణ్కి ఏం అంతర్యుద్ధం జరుగుతుంది మేడం? ఓపెన్గా చెప్పండి మేడం. నాగబాబు గారు వచ్చినాక ఈ వర్మ యుద్ధం స్టార్ట్ అయిందా, లేక అంతకంటే ముందే ఉంది? ఒకవేళ నాగబాబు గారు ఎంట్రీ కాకపోతే ఆ స్థానం ఎమ్మెల్సీ వర్మ గారికి వెళ్ళిపోయేది. ఓపెన్గా మీ పార్టీలో జరిగేది చెప్పండి మేడం, ఏం జరుగుతుంది? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకానే మేమందరం అండి. కానీ పిఠాపురం అభివృద్ధిని చూసి మా నియోజకవర్గాల్లో మాకే అసూయ కలిగేంతగా అభివృద్ధి జరుగుతుంది. అంటే మీ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగట్లేదా అని మీరు అనొచ్చు, కానీ పెద్ద ఎత్తున జరుగుతుంది అక్కడ. పిఠాపురం ప్రజలందరూ చాలా అదృష్టం చేసుకుంటున్నారు. ఇకపోతే వర్మ గారి పరిస్థితికి వస్తే, వర్మ గారు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, మా పార్టీ కాదు. నేను కామెంట్ ప్రజల పరిపాలన వరకేనండి, వాళ్ళ పదవులకు సంబంధించి మేము మాట్లాడే స్థాయి కాదు. ఎమ్మెల్సీ పదవి అంటారా? మా పార్టీ నుండి ఆయన సీటు ఎంపీగా ఆల్రెడీ పోటీ చేస్తున్నారు, మంచి మెజారిటీ వచ్చింది, ఓడిపోయారు. ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నప్పుడు
ఎవరికి ఇవ్వాలి, ఎవరికి కేటాయించాలి, ఏ పార్టీకైనా డిసైడ్ చేస్తుంది. మరి వర్మకి ఎందుకు ఇవ్వలేకపోయారు? వాళ్ళు ఇచ్చుకున్నారు కదా, టీడీపీలో చాలా మందికి ఇచ్చుకున్నారు. వాళ్ళ కాపీ వర్మ గారికి ఇవ్వచ్చుగా, ఎవరు ఇవ్వద్దన్నారు? ఇప్పుడు నాగబాబు గారు ఏమి పిఠాపురం నుండి పోటీ చేయలేదు కదా, ఎమ్మెల్సీ కాదు మేడం, చేయలేదు. కానీ మరి పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడానికి ఆయన జనసేన పార్టీ కాదు కదండి, చంద్రబాబు గారు ఇవ్వాలి. ఇప్పుడు మీరు 13 సీట్లల్లా పోటీ చేసి గెలిచినట్టున్నారు మేడం. మరి అన్ని సీట్లు మీరు జనసేన కావాలంటే వాళ్ళు టీడీపీలు వదులుకున్నట్టుగా మేడం, వదులుకొని మీకు ఇచ్చారు కదా. మిగిలినన్ని మేము వదులుకున్నామండి, వాళ్ళు 13 వదులుకున్నారేమో. స్థానాల్లో మేము పోటీ చేస్తే మిగిలిన స్థానాల్లో వాళ్ళే పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి బరాబర్ గెలిచి ఎందుకు గెలుస్తారండి? ఏం గెలవరు, అప్పుడైనా డిపాజిట్లు రావు, 100% రావు. రాష్ట్ర అభివృద్ధి కావాలి కాబట్టి మేము కలిపి పోటీ చేసాం. 40% ఓట్ షేర్ మేడం, జగన్మోహన్ రెడ్డికి తక్కువ ఏం లేదు, 40% ఉంటే ఉండొచ్చేమో. కానీ పబ్లిక్ లోకి వచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అని చెప్పమనండి, గ్రామాల్లోకి వచ్చి చెప్పలేకపోతారా? 100% ఎలా చెప్తారు వాళ్ళు? ఏం చేశారు? జగన్ మీటింగ్ పెట్టి జగన్ 2.0 వస్తుంది, నెక్స్ట్ అధికారం మాదే, మొత్తం రాసుకుంటున్నాం, రాసేసుకోండి. శివాజీ సినిమా అండి, శివాజీ సినిమానా 2.0 H2O చూపించడానికి కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలో మేము వస్తున్నాం, మీరు మీ లొకేషన్ మెంబర్ రెడ్ బుక్. ఇప్పుడు ఒకసారి వస్తేనే ఆయన భరించలేకపోయారు, ఇంకా 2.0 డబుల్ త్రిబుల్ అయి వచ్చాడు అనుకోండి, రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుందో. కరోనాని మించి అల్లాడిపోతారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే అంటే ఇంకోసారి వచ్చే అవకాశం ఏది? పవన్ కళ్యాణ్ అండి ఎందుకు రాదండి? ఖచ్చితంగా 15 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు కూటమి ఉంటుందని చెప్పారు. మేమందరం అదే విధంగా పనిచేస్తాం. మేడం కూటమిలో ఉన్నట్టే ఉండి ఇప్పుడు అదే వర్మ టికెట్ కోసం మాట్లాడడం, వేరే ఏమద్దు. కూటమిలో ఉన్నారు, ఒక్క టికెట్ వర్మకి ఇవ్వడానికే ఒప్పుకోలేదు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవడం, మా పార్టీకి మా పొత్తు ధర్మం ప్రకారం మా పార్టీకి ఎన్ని రావాలో అన్ని పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు. కానీ వర్మ గారికి ఇవ్వండి, లేకపోతే ఇంకొకరికి ఇవ్వండి, ఇంకొకరికి ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్తారు? మీరు మా పార్టీ వాళ్ళ కోసం అడుగుతారు కానీ టీడీపీ వాళ్ళ కోసం కూడా మేమే అడుగుతామా? మీరు చెప్పండి. అంటే మీ పార్టీ పొత్తు ధర్మంగా అందరికి కూడా చూడాలిగా మేడం. ఇప్పుడే పిఠాపురం ఇప్పుడు ఒకవేళ వర్మ పోటీ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా చేయొచ్చు, తప్పేముంది, అది ఆయన వ్యక్తిగతం. అక్కడ పార్టీ సిద్ధాంతాలు రావు, పొత్తు ధర్మం రాదు. ఈవెన్ చంద్రబాబు గారిని కార్యకర్తలతో ఆయన డైరెక్ట్ గా తిట్టించారు. మరి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన పార్టీలో సొంత పార్టీని అవమానించుకుంటున్నారు. చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో జనసేనకి టీడీపీకి అస్సలు పడట్లేదు. ఏదో బయటికి ప్రభుత్వం ఉంది కాబట్టి నడుస్తారు కానీ కార్యకర్తకి అసలు పడట్లేదు. ఒక్క కుటుంబంలో సొంత అన్నదమ్ములే కలిసి ఉండరు, కానీ కుటుంబమే కాదు, కుటుంబమే విషయానికి వచ్చినప్పుడు కుటుంబమే. చిన్న చిన్న పొరపచ్చాలు ఎవరికైనా ఉంటాయి, అంత మాత్రం పొత్తు లేదు, పొత్తు ధర్మం లేదా, పాటించట్లేదా అంటే ఎంత కరెక్ట్ కాదు కదండి. అన్ని చోట్ల పొత్తు ధర్మం పాటిస్తున్నారు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గట్టిగా ప్రజలు వైసీపీని కనుమరుగు చేయబోతున్నారు. అది చూద్దాం మేడం, భవిష్యత్తు మనం ఎట్లా భవిష్యత్తుని మనం అంచనా వేయలేం. భవిష్యత్తులో ఏం వేస్తామండి, జనసేన వేస్తారు మేడం. కాదు మేడం, మొన్న పవన్ కళ్యాణ్ గారు రాకముందు అగ్రెసివ్గా ఉన్నాడు మేడం. నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను, అధికారం రాకముందుకు ప్రచారంలో కానీ ఎక్కడ కానీ చాలా అగ్రెసివ్గా మాట్లాడు. ఎంత అగ్రెసివ్ అంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపణ చేసిండు మేడం పవన్ కళ్యాణ్ గారు. దీనికి ఒప్పుకుంటారు కదా, ఆరోపణ చేసిండు. మరి ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అది నిజమా కాదా, ఏమైనా మహిళల ట్రాఫిక్ జరుగుతుందా లేదా కనీసం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకు చేస్తలేదు మేడం? ఇది పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణ కాదండి. విదేశాల్లో ఉన్నటువంటి మహిళలు అక్కడ మగ్గిపోతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పుడు, జనసేనాని దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆయన మనోవేదంతో మాట్లాడిన మాట ఇదే మాట విశాఖ కమిషనర్ మాట్లాడారు. అమ్మాయిల ట్రాఫికింగ్ జరుగుతున్న మాట వాస్తవం. ఇంతమంది 30,000 మంది ఉండిపోయారు బయట దేశాల్లో, అక్రమ రవాణా జరిగిన మాట వాస్తవం అని చెప్పారు. అప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని దుమ్మెత్తి పోడ్చినటువంటి ప్రతిపక్షాలు నిమ్మక నీరెత్తినట్టుగా పోలీసు వ్యవస్థ చెప్పేసరికి గమ్ముగా ఉన్నాయి. ఎందుకు ఉండాల్సి వచ్చింది? అప్పుడు ఆయన తప్పు మాట్లాడారనుకోండి, మీడియా ఛానల్స్ వాళ్ళు ఊరుకుంటారా? ప్రజలు ఊరుకుంటారా? వాస్తవాలు కాబట్టే ఎవరు ఏం మాట్లాడలేదు. తర్వాత కూడా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరినీ బయట తెప్పించారు. మరి మీడియాలో ఉండి మీకు ఎందుకు కనిపించలేదు? మీడియాలో వార్త ఏం లేదు మేడం, బయటికి తీసుకొచ్చిర్రు. అట్లా నలిగిపోయినటువంటి ఆడపిల్లలను తీసుకొచ్చి మీడియా ముందు పెట్టరు కదండి. అట్లా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని చెప్పిన తరుణంలో కూడా తీసుకొచ్చారు. మీరు వాలంటరీ వ్యవస్థను తప్పుపట్టారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వాలంటరీ వ్యవస్థను తప్పుపట్టలేదండి. కొంతమంది వాలంటీర్లు చేసిన తప్పిదాల వల్ల మిగిలిన వాలంటరీ వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది అని చెప్పారు.
ఇప్పుడు వాలంటీర్లకి ఎంతో ఉన్నత విద్యలు చదువుకున్నటువంటి వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ ఉన్నత విద్యని నిర్వీర్యం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ అభివృద్ధిని కట్టడి చేసేశారు. ఆ గ్రామాల్లో నిలుపుదా చేసేసి బయటికి వెళ్ళనివ్వకుండా 5,000 రూపాయల పేరుతో ఇంటింటికి తిరిగేటువంటి బానిసలను చేసేశారు. వాళ్ళ సొంత క్వార్టరీని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక 50 ఏళ్లలో ఏం జరుగుతుంది, వాళ్ళకి లవ్ అఫైర్లు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, ఇవన్నీ కూడా డేటా దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు. వాళ్ళు ఎవరికి ఓటేస్తారు, ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారు, ఇట్లా సొంత క్వార్టరీని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అంతే తప్ప ఒక జగన్ సైన్యాన్ని, ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రతి గ్రామంలో, సిటీల్లో. దాని తప్ప వాలంటరీ వ్యవస్థ వల్ల ఆయన ఉద్ధరించింది ఏంటండి? ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తారా మేడం? వాలంటరీ వ్యవస్థ ఉందా? వాలంటరీ వ్యవస్థ అయితే కంటిన్యూ చేయట్లేదండి ప్రజెంట్. వాళ్ళకి మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు గారు ఎలక్షన్ టైంలో చెప్పారు. 100% వాళ్ళకి న్యాయం అయితే జరుగుతుంది. వాలంటీర్లుగా అయితే జరగదు, బట్ వాళ్ళ విద్యార్హతలను బట్టి దేనికో దానిలోకి వాళ్ళని ఉపయోగించుకుంటారు. 100% లేదండి. ఆయన వాలంటీర్లకి పెన్షన్లు ఇవ్వడం కోసం వాలంటీర్ వ్యవస్థ అని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థ పెన్షన్ అంతకుముందు కూడా ఇచ్చాం కదండి. వాలంటీర్ వ్యవస్థ రాకముందు కూడా ఇచ్చాం. వాలంటీర్ వ్యవస్థ ఆపేసినా కూడా ఒకరోజు ముందే అవసరం అయితే 1వ తారీఖు సెలవు వస్తే 31వ తారీఖు అందిస్తున్నాం. మరి ఎక్కడ ఆగిపోలేదు వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల? వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారా వాళ్ళ ప్రజలు? లేదు కదా. వాలంటీర్ల పేరుతో వెళ్ళి అమ్మాయిల్ని ట్రాప్ చేయటం, వాళ్ళ ఇళ్లలో బంగారం మెళ్ళల్లోంచి దోచుకోవటం. వైజాగ్లో అయితే ఒకడు ఏకంగా గ్యాస్ పై మీద సారానే కాసేసాడు. అమ్మాయిల్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేయటం, ఇలాంటి పనులు చేశారు తప్ప నిజంగా వాలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేసిన వాళ్ళైతే ఒక తక్కువ మంది. ఓకే మేడం, వాలంటీర్ వ్యవస్థ వదిలేద్దాం. సరే, మరోటి పవన్ కళ్యాణ్ గారిది షిప్లో పోయిండు. సేమ్ సినిమా చూపించింది మేడం. దాదాపుగా వారం రోజులు షిప్లో పోయి షీఈ్ ద షిప్ పాపం షీజ్ అది ఇంటర్నేషనల్కి. షిప్పులు అనేవి రాష్ట్ర పరిధిలోకి రావు, దేశ పరిధిలోకి వస్తాయి. అయినా కానీ మన సార్ పోయి షిప్ సీజ్ చేసేసిండు. మరి ఆ సీజ్ చేసేసిన షిప్ తర్వాత అక్రమ రవాణా జరుగుతుందన్నాడు. కొన్ని టన్నుల బియ్యము ధాన్యం అక్రమంగా తరలిస్తారు అన్నాడు. దాని తర్వాత అసలు ఏమైంది మేడం ఆ షిప్ ఏమవడం ఏంటండి? పర్మిషన్స్ వచ్చిన తర్వాతే కదా రిలీజ్ చేశారు. అది ఇంకా మరి అక్రమ రవాణా ఆగిపోయిందా? అక్రమ రవాణా ఆగిపోయిందిగా. గంజాయి రవాణా పెరిగింది. గంజాయి రవాణా ఇలా సప్లై చేయట్లేదు కదండి. గంజాయి ఎవరు సప్లై చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ లో అంతకుముందు గంజాయి వేసి పండించి మరీ సప్లై చేశారండి. ఆడవాళ్ళు మగవాళ్ళతో సహా ఇదే పనిలో ఆ కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. లక్ష్మి గారు, అసలు మీ జనసేన పార్టీ, జన సైనికులు, వీర మహిళలు, ఈ పార్టీకి అసలు సిద్ధాంతం ఉందా మేడం? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కొత్తల పోయి దళితవాదంతో, బహుజనవాదంతో ఈ దేశంలో, ఈ భారతదేశంలో 4 సార్లు ఒక మహిళా ముఖ్యమంత్రి, ఒక దళిత, ఒక చెమార్ వర్గానికి చెందిన ముఖ్యమంత్రి మాయావతి గారి దగ్గరికి వెళ్ళి దాని సపోర్ట్ తీసుకొని, బీఎస్పీ సపోర్ట్ తీసుకొని బీఎస్పీతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పోటీ చేసిండు. ఓకే, ఎంత గెలిచిండు, ఎంత ఓడిండు తర్వాత. దానికంటే ముందు మేము నక్సలైజ్ భావజాలం, మాది మావో భావజాలం అని ఒకప్పుడు చెప్పిండు. దాని తర్వాత రీసెంట్గా చూసుకుంటే లేదు ఇవన్నీ కాదు, మేము సనాతన ధర్మం, ఎవరు ఏమనుకున్నా సరే మేము సనాతన ధర్మం ఇట్లా అంటాడు. ఇంకోసారి చర్చలకు ఏమో మేము క్రిస్టియన్స్, మా భార్య క్రిస్టియనే ఫాలో అవుతుంది, నేను బాప్టిస్ట్ తీసుకున్నా అంటాడు. అసలు మీ పార్టీ ఏం సిద్ధాంతం మరి? ఇంతవరకు మాకు ఎవరికి జర్నలిస్ట్లో ఉన్నాం మేము, జర్నలిజంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం అయితే నాకు ఇప్పటివరకు అర్థమవుతలేదు మేడం. మీది బహుజన సిద్ధాంతమా, లెఫ్ట్ సిద్ధాంతమా, హిందుత్వ సిద్ధాంతమా? అసలు మీ పార్టీకి సిద్ధాంతం ఉందా లేదా? సినిమాలు చేసినట్టు ప్రతిసారి ఎట్లో చేసుకుంటూ పోతారా? అసలు ఏంది మీ సిద్ధాంతం ఏంది మేడం? అసలు సిద్ధాంతం లేదని మీరు ఎలా అనుకుంటారు? ఎక్కడ ఉంది మేడం సిద్ధాంతం? మరి సిద్ధాంతం లేకపోతే ఇన్ని రాజకీయ పార్టీలు జనసేనతో కలిసి ప్రయాణం చేయడానికి ముందుకు ఎలా వస్తున్నాయి? అది ఏ సిద్ధాంతం? ఆయన నాకు నక్సలైట్ అని ఆయన ఎప్పుడు చెప్పలేదు. మావో భావజాలాలని కూడా ఆయన ఎప్పుడు చెప్పలేదు. చెగువీర ఫ్యాన్ ఫ్యాన్ అయినంత మాత్రాన మావోయిస్ట్ అయిపోరు కదండి. ఫ్యాన్ అయితే మావోయిస్ట్ అయిపోరు. ప్రజలకు సేవ చేసే మార్గంలోనే ఈయన అందరినీ కలుపుకొని నడుస్తున్నారు తప్ప ఆయన ఏమి సిద్ధాంతాలు లేని వ్యక్తి కాదు, మేమేమి విలువలు లేని వ్యక్తులము కాదు. మాకున్నటువంటి విలువలేంటో ప్రజలందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, యావత్ ప్రపంచానికి తెలుసు. అందుకే మాకు 100% స్ట్రైక్ రేట్తో ఇచ్చారు. మాకు ఒక కులం, ఇప్పుడు క్రిస్టియానిటీ, వాళ్ళ మిసెస్ క్రిస్టియానిటీ కాబట్టి ఆయన బాప్తిజం తీసుకున్నారు. ఆయన ఎప్పుడు బాప్తిజం తీసుకున్నానని చెప్పలేదే. ఆమె క్రిస్టియనే కాదని ఎవరు అనట్లేదు. అంత మాత్రం చేత మరి మొన్న
తిరుపతికి వెళ్ళి ఆవిడ గుండు అదే కట్టించుకున్నారు కదా మేడం మా కన్ఫ్యూజన్. అసలు క్రిస్టియన్ అనేది ఒకటి ఉంటది. ఇప్పుడు హిందువుని పెళ్లి చేసుకుంది కాబట్టి ఆవిడ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి తలనేరాలు ఇచ్చారు. దాన్ని కూడా వైరల్ చేసి దాన్ని కూడా ట్రోల్ చేశారు కదా. ఒక మహిళని ఎంత అవమానకరంగా మాట్లాడారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు, చూసారు కదా. ఒక పార్టీ బిఎస్పీ తోటి పొట్టు తెచ్చుకోవచ్చు, బహుజన సమాజ్ పార్టీ దానికి బిల్కుల్ అంటే ఫైట్ ఆపోజిట్, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంగా ఉంటుంది మేడం. బిఎస్పీ ఇక్కడ ఉంటే బీజేపీ ఇక్కడ ఉంటుంది. ఈ బీజేపీ తోటి కూడా సనాతన ధర్మాన్ని పొత్తు పెట్టుకుంటుంది. అసలు ఏం చెప్పాలనుకుంటారు మీరు? చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ తోటి పెట్టుకుంటాడు, బీజేపీ తోటి పెట్టుకుంటారు. అసలు మీకు విలువలు సిద్ధాంతాలు అనేవి ఉండవా? ఈ అవకాశం ఎక్కడ దొరికితే అక్కడ విలువలు సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి అన్ని పార్టీలని ఏకతాటిపైకి తీసుకొచ్చామండి. ఎప్పుడైనా మీరు బీజేపీ టీడీపీ కలుస్తుందని ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? మరి అలాంటి కూటమికి కారణమైంది కేవలం పవన్ కళ్యాణ్ గారే. అది మీరు అవునన్నా కారణన్నా 100% వాస్తవం. మీరు బయటికి చెప్పకపోవచ్చు యాజ్ ఎ జర్నలిస్ట్గా, కానీ మీ అంతరాత్మకు తెలుసు, అది ప్రజలకు కూడా తెలుసు. మా సిద్ధాంతం హిందువుగా పుట్టి హిందూ దేశంలో పుట్టినప్పుడు అతను క్రిస్టియన్ అవనివ్వండి, ముస్లిం అవనివ్వండి, ఎవరైనా సరే హిందువే. అదే చెప్తున్నారు. కానీ నేనేమి మడిగట్టుకుని కూర్చున్నా, నేనేమి హిందువునని చెప్పట్లేదు. హిందూ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ హిందువులే. మీరు వెళ్ళిపోండి పాకిస్తాన్ సమర్థించే వాళ్ళని కూడా చెప్పారు. వాళ్ళు ఎందుకు సమర్థిస్తారు మేడం? పాకిస్తాన్ సమర్థించారు కాబట్టే వెళ్ళిపోమన్నారండి. ఇప్పుడు ముస్లింస్ ఉన్నారు, పూర్తిగా పాకిస్తాన్ సమర్థించి వెళ్ళిపోమని చెప్పారు. ఇప్పుడు మీకు స్వేచ్ఛ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోండి. హిందూ దేశంలో ఉండి జై పాకిస్తాన్ అంటే ఎవరు ఊరుకుంటారండి? ఊరుకోరు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక హిందువు కాబట్టి ఆయన క్రిస్టియనా ముస్లిమా లేకపోతే ఇంకోట పక్కన పెడితే ఫస్ట్ ఒక హిందువు, భారతదేశంలో పుట్టినటువంటి భారతీయుడు. భారతదేశం ఏంటి? సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటి భారతదేశం. ఈవెన్ కరోనా టైంలో కూడా మన సనాతన ధర్మ సిద్ధాంతాలను వాళ్ళు పాటించారు, విదేశాల వాళ్ళు కూడా. తగ్గిపోయింది మేడం. మన మోడీ గారు, మీరు అన్నట్టు మోడీ గారు చప్పట్లు కొట్టమంటే, దీపాలు పెట్టమంటే కరోనా వెళ్ళిపోయింది. చప్పట్లు కొడితే దీపాలు పెడితే వెళ్ళిపోలేదండి. దీపం అంటే ఏంటి? దాని నుండి వచ్చేటువంటి వాయువులు ఒక ఆవు నెయ్యితోనో లేకపోతే నువ్వు మేడం మీరు అదే పోకపోవడం ఏంటండి? నిత్యం ఇందులో దీపారాధన ఎందుకు చేసుకుంటామండి? ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం. ఈ ఆవు నేతిలోంచి ఒత్తి వెలిగి వచ్చినటువంటి వాయువుల వల్ల చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, దానికి పరిశుభ్రపడుతుంది ఉన్నటువంటి గాలి కూడా. హోమాలు ఎందుకు చేస్తారండి మీరు చెప్పండి? మాకు అంత అవగాహన లేదు దానిపైన. మన సిద్ధాంతాలను వాళ్ళు పాటించారు కదా, విదేశాల్లో మొత్తం పాటించారు కదా. వాళ్ళు చైనా వాళ్ళు గలీజ్గా ఏబడితే తిని అపరిశుభ్రంగా ఉండబట్టి అక్కడ నుండి ఒక వాయువులు వ్యాపించి ఈ దేశాన్ని మొత్తం చుట్టుముట్టేసింది, ప్రపంచాన్ని. ఓకే అనే మహమ్మారి పోయింది. ఇప్పుడు పహల్గామ్ మీద దాడి జరిగింది మేడం, అది అందరికీ బాధాకరమైన విషయం, దాడి జరగడం. దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ అని స్టార్ట్ చేసింది భారత ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్ని సమర్థిస్తూ మీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు సహనంగా ఉన్నాం, సహనాన్ని పాటించినాం, ఇంకా సహనం లేదు ఏం లేదు, మేము ఖచ్చితంగా అగ్రెసివ్గానే ఉంటాం, చేస్తామని అని అన్నాడు. మరి అదే మోడీ గారు ఒక వారం తర్వాత పాక్ ఇండియాకి మధ్య చర్చలు జరిగి యుద్ధం ఆగిపోయింది. చర్చలు జరిగిన సందర్భంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి లేదు లేదు మనది మొత్తం ఏమంటారు అహింసకు వ్యతిరేకం, మనం బుద్ధిజీవులం, బుద్ధుని బర్త్డే రోజు బుద్ధ జయంతి రోజే మనం సహనంగా ఉండాలన్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇట్లా మాట్లాడతారు మేడం? ముందేమో మనం సహనం లేదు ఏమి లేదు చేద్దామంటారు, మళ్ళీ మోడీ గారు మాట్లాడుతున్నా సహనం ఉందంటారు. అసలు ఏంది క్లారిటీ? అసలు క్లారిటీ ఉందా పవన్ కళ్యాణ్ గారికి? క్లారిటీ ఉండబట్టే చాలా క్లారిటీగా మాట్లాడారండి. ఇప్పుడు ఎవరో వచ్చి మన చంపమే కొడితే రెండో చంప చూపించడానికి మనమేం గాంధీ మహాత్ములం కాదు కదా. నొప్పి తెలుస్తుందిగా మనకు కూడా. ఒక 10 దెబ్బలు కొడితే ఒక దెబ్బని తిరిగి కొడతాం కదా, అదే ఆయన చెప్పింది. మరి ఇంత గొడవలు ఎందుకు, ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి మోడీ గారి చర్చలు, మోడీ గారు ఒక్కళ్ళే కాదు కదా, అందరూ ఉన్నారు అందులో. మీరు మోడీ గారు అంటే మీరు భాగస్వామ్యం. ఇంత మారణ హోమం వద్దు. ఇంతకు ముందు కూడా సింధు జలాలను ఎప్పుడు ఆపలేదండి. పాక్ ఇండియా యుద్ధాలు జరిగినాయి గతంలో కూడా, కానీ ఎప్పుడు సింధు జలాలను ఆపింది లేదు. కానీ వాళ్ళు వచ్చి ఎక్స్పెషియల్గా మీరు హిందువులా అని అడిగి ఘోరాతి ఘోరంగా చంపడం మూలాన మాత్రమే, అంటే మనం నీళ్లు తాగి మన తల్లి వద్దుతున్నారు అనేటువంటి ఆలోచనతోటి నీళ్లు ఆఫ్ చేసి వాళ్ళతోటి సంధి చేసుకొని మీరు యుద్ధం చేయొద్దు మేము యుద్ధం చేయొద్దు, దానివల్ల సామాన్య ప్రజలు నలిగిపోతున్నారు అనేటువంటి సంధి ఒప్పందంతో మాట్లాడారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు తెలియజేశారు.
అంతే తప్ప ఇప్పుడు యుద్ధాన్ని కొట్టేసుకోండి నరికేసుకోండి అని చెప్పి ఎవరు చెప్పరు కదా. అంతే ముందేమో నరకం అదే మేడం ముందేమో నరకమంటారు బాబు నరకండి బాబు నరకండి బాబు అని చేతులు కట్టుకుని ఎవరు కూర్చోరు కదా. అప్పుడు ఆ టైంలో మనం కూడా ఎవరైనా సరే కొట్టి లోపల పెట్టి కొడితే పిల్లి కూడా పులవద్దు అంటారు. మరి అట్లా మన దేశాన్ని మన భూభాగాన్ని మనం రక్షించడానికి మనం ఖచ్చితంగా వీర సైనికుల్లాగా మనం ముందుకు రావాల్సిందే. అదే చెప్పారు ఆయన చెప్పిన దాంట్లో క్లారిటీ తీసుకోండి మీరు. ఆయన ఏదో చెప్పారు కదా, ఆయన ఏం చెప్తున్నారు దానికి సారాంశం తీసుకోవట్లా మీరు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏది మాట్లాడినా సమర్థించాలి, మాట్లాడినా సమర్థించమని నేను అనట్లా. ఆయన తప్పు మాట్లాడరు. దీనికి కౌంటర్ అనే లాస్ట్ దీనికి కౌంటర్ కాదు. కానీ ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మేడం. ఈ అవగాహన లోపం వల్ల అనుకుంటున్నా మరి ఎట్లనో పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని నిజంగా అదే స్థాయిలో ఉండనిపిస్తుందా? అదే స్థాయిలో ఉంటే ఆయన డిప్యూటీ సీఎం ఎలా అవుతారు? ఆయన సీఎం చేసిండు కదా మేడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం చేసి సీఎం చేసి ఆయన తండ్రి చనిపోతే ఆయన మీద సింపతితో సీఎం అయ్యాడు. మేము కూడా అంటామండి ఆయన గ్రామానికి ఎక్కువ, గ్రామ సింహానికి ఎక్కువను కొలం సింహానికి తక్కువ అని మేము కూడా అంటాం. అది కాదు కదా, ఒక తల్లి చెల్లి కూడా చీ కొట్టినటువంటి ఆయన వ్యాఖ్యలు కూడా మనం మాట్లాడుకోవడం కూడా అసలు టైం వేస్ట్ అనట్లేదు కదా. ఇప్పుడు భర్తకి ఎక్కువ తమ్ముడికి తక్కువ అని మనం అంటున్నామా? అనట్లేదు కదా. గొడ్డలకి ఎక్కువను కత్తికి తక్కువ అని మనం అంటున్నామా? అనట్లేదు కదా. అయితే ఇప్పుడు వాస్తవానికి అయితే మొత్తం మీ జనసేన పార్టీ చాలా పరిగెత్తుందంటారు. ఎలాంటి సమస్యలు లేకుండా అందరికి సమన్యాయం చేసుకుంటూ చంద్రబాబు గారితో ఏమంటారు ఈక్వల్ గా మీకు అన్ని పదవులు అన్ని విధాలుగా అన్ని శాఖలు ఈక్వల్ గా ఇచ్చారా మేడం క్యాబినెట్ లో? ఇచ్చారు. టీడీపీ తోటి ఇప్పటికైతే టీడీపీ తోటి ఎలాంటి పంచాయతీ లేదంటారు. ఏం లేదు, ప్రశాంతంగా నడుస్తుంది. అపోహలు మీడియా వాళ్ళు చూపించేటువంటి మీడియా వాళ్ళు ఎందుకు చూపిస్తారు మేడం? మీడియా వాళ్ళు వాళ్ళ ప్రమోషన్స్ కోసం చూపించారు. ఈ వైసీపీ యొక్క మీడియా ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ప్రమోట్ చేయడం తప్ప టీడీపీకి ఉన్న మీడియా ఛానల్ వైసీపీకి ఏడా ఉన్నాయి మేడం? వైసీపీకి లేకపోయింది. వైసీపీకి ఎందుకు లేవండి? ఆయన చెప్పారు అలాగే, నాకు పేపరే లేదు, నాకు మీడియా లేదు. అసలు మొత్తం అమ్మనా బూతులు తిట్టేది అందరూ ఆళ్లే కదండి. ఈవెన్ మేము ఏదన్నా కౌంటర్ ఇస్తే పచ్చి బూతులు తిడతారు ఇప్పటికి కూడా. ఇప్పుడు మేము యాక్షన్ తీసుకోవాలంటే చిన్న చిన్న పిల్లలు నలిగిపోతారు. వాళ్ళని ఏదో ఐటీ చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చుకొని కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టి పనులు చేపిస్తారు. వాళ్ళు నలిగిపోతారు, వీళ్ళు బాగానే ఉంటారు. ఇంకా వాళ్ళకి ఛానల్స్ లేని ఎక్కడ? సాక్షి ఛానల్ ఎవరిదండి? నాదే. సరే మేడం, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉమ్మడి ప్రభుత్వంలో ఇప్పటికైనా పోలవరం కంప్లీట్ అవుతుందా? ఖచ్చితంగా అండి, పోలవరం కంప్లీట్ అవుతుంది, అమరావతి కంప్లీట్ అవుతుంది. అమరావతి అంటే ఎట్లా మేడం? ఒక అన్ని అమరావతి అంటే ఎంతవరకు డెవలప్ అవుతుండొచ్చు? మాక్సిమం డెవలప్ అవుతుందండి. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఎంతవరకు అయితే డెవలప్మెంట్ చేశారో అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేసి ఉన్నాయి కూడా పడగొట్టుకుంటూ ఈయన రాజకీయం చేశారు. పోలవరం ఒకవేళ కాకపోతే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పోటీ చేస్తారా? ఎందుకు చేయరండి? పోటీ చేయడం విడిగా పోటీ చేస్తారా అంటారా? 15 సంవత్సరాలు పొత్తు అని చెప్పారండి, ఆ పొత్తులోనే పోటీ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే మాకు శిరోధార్యం. విడిగా పోటీ చేద్దామంటే విడిగా పోటీ దానికి మేము పని చేస్తాం. లేదు పొత్తులో పోటీ చేద్దామంటే పొత్తులో ఏదైనా పవన్ కళ్యాణ్ గారు చెప్తే చేస్తారు అంతే. ఆయన మాటే మాకు శిరోధార్యం. అది ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నా ఏదున్నా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అంతే. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి పొద్దుగాల విడిపోదామన్నా కూడా దేనికైనా మేము జగన్ తోటి కలుద్దామంటే పవన్ కళ్యాణ్ గారు లేదు మనం ఈసారి జగన్ తోటి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని అంటే ఏమండి పోయి రాక్షసుడి దగ్గర వ్యక్తితోటి మేము ప్రయాణం చేయమండి. బీజేపీ టీడీపీ కలిసిందంటే మీరే అన్నారు కలుస్తుందా? బీజేపీ టీడీపీ కలిసిందంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ వల్ల కలిసిందన్నారు. పవన్ కళ్యాణ్ వల్ల రేపు పవన్ కళ్యాణ్ వల్ల అదే బీజేపీ అది జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రియలైజ్ అయ్యి వచ్చారనుకోండి, మా జెండా ఇస్తాం మోయడానికి, జనసేన కండువా కప్పుతాము, మా పక్కన కార్యకర్తలకు పని చేయించుకుంటాం. సీఎం చేస్తారా మేడం? ఎవరినండి? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని సీఎం ఎందుకు చేస్తామండి? పవన్ కళ్యాణ్ చేస్తారా? ఖచ్చితంగా అండి. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. చంద్రబాబు పెట్టుకోవాలి మేడం. ఎక్కడికి వెళ్ళరండి, ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు పొత్తులో భాగంగా డైరీ అయిపోయిందంట, మళ్ళీ ఒకటి కొత్త తీసుకున్నంట, ఎవరో ప్రభుత్వంలో ఉన్న చేస్తున్నారు. వారసత్వ రాజకీయాలు కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారు తర్వాత వాళ్ళ అబ్బాయి చేయాలనేది కదా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్ కూడా ఆయన వచ్చిందిగా మేడం, వాళ్ళ అన్నగారు ఎమ్మెల్సీ గారు. ఆయన పోటీ చేశారు కదండి. ఆయన వారసత్వ రాజకీయంగా రాలేదే. ఆయన నరసరావుపేట ఎంపీగా పోటీ చేశారండి. పోటీ చేసి ప్రత్యర్థికి ధీటుగా నిలబడ్డారు ఆయన. అంటే రేపు అవకాశం వస్తే చంద్రబాబుని కూడా ఢీక్కుంటారు మీరు?
పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఢీకుంటాం ఖచ్చితంగా. ఖచ్చితంగా చంద్రబాబు ఢీకొంటారు. ఖచ్చితంగా. ఓకే మేడం. పొత్తు ఉంది కాబట్టి 15 సంవత్సరాలు పొత్తులో ఉంటే ప్రజల భవిష్యత్తు మేము ముందు దృష్టిలో పెట్టుకున్నామండి. మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి 15 సంవత్సరాలు కాదు, రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు మీద పోటీ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు మీరు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తే చేస్తాం 100%. పవన్ కళ్యాణ్ గారు ప్రజల క్షేమం దృష్టిలో పెట్టుకుని 15 సంవత్సరాలు ఉమ్మడి పొత్తు ఉంటుంది, అదే నడుస్తామని చెప్పారు. 15 సంవత్సరాలు ఏమి మేడం, ఈ 5 సంవత్సరాలు అంటే మీ పొత్తును ఉండాలి, అది మేము కూడా చూడాలి. దాని తర్వాత మరి జగన్ 2.0 జగన్ గారు వస్తా అంటారు, వారు వస్తారా? మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చంద్రబాబు గారితో ఉంటారా, మేడం చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారా, మోడీ గారితో ఉంటారా? చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.